వస్తుందిరా. ఎవరు? అత్తయ్యనా? నందినిరా. ఇది కరెక్ట్ కాదమ్మా. అందరూ బాగుండాలి, అందరితో పాటు నందిని కూడా బాగుండాలని ఇదంతా చేశాను. ఏదో నేను జానకి మాత్రమే సుఖపడాలని చేసింది కాదు. నేను లేని నందిని కొన్ని రోజులు బాధపడుతుంది, తర్వాత ఎవరో ఒకరిని పెళ్లి చేసుకొని హ్యాపీగా సెటిల్ అవుతుంది అనుకున్నాను. కానీ రోజు రోజుకి తప్పు మీద తప్పు. ఎన్ని తప్పులు చేస్తున్నానో, ఎక్కడికెళ్ళి ఆగుతుందో ఏమీ అర్థం కావడం లేదు. అత్తే చాలా మంచిది. తనతో అబద్ధం చెప్పించాను, కట్టుకున్న భర్తనే మోసం చేపించాను, సమాజాన్ని నమ్మించాను. చివరికి ఒక అమాయకురాలికి నిద్ర మాత్రలు వేసి పడుకోబెట్టే స్థాయికి తీసుకెళ్లాను. రే, నీ బాధంతా ఏ సమస్య ఉండకూడదనేగా. ఎప్పుడు బాధపడకూడదని ఇప్పుడు బాధపడుతున్నావంటావు, అంతేనా? ఎక్కడికి రా? ఏం చేయబోతున్నావు? ఆ కోపేంట్రా? ఈ టైంలో ఎవరికి ఫోన్ చేయట్లేదు. మరి అలారం పెడుతున్నాను. పొద్దున్నే 5 గంటలకల్లా లేచి వెళ్ళాలి. 5 గంటలకా? ఎక్కడికి వెళ్ళాలి అని చెప్తున్నానుగా, మళ్ళీ ఎక్కడికన్నా అడుగుతావేంటి? ఏంటి విజయ్ ఇది? రేపు నీ భార్య చిన్న కర్మ ఉంది. అది పూర్తయ్యేంత వరకు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా. ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా? అరే, వైశాలికల్లా జరిగినందుకు నాకు మాత్రం బాధగా లేదా? నేను మాత్రం ఏడవట్లేదా? తన విషయంలో పడే బాధ కొంచెం నందిని విషయంలో కూడా ఎందుకు పడ్డం లేదా అని నా బాధ. అమ్మా తల్లి, మనం వెళ్ళేది వైశాలి దగ్గరికి కాదు, చిన్నకర్ మన్నావుగా, అక్కడికే వెళ్తున్నాం. ఎక్కడ చేసేది? ఇంట్లో కాదు, బయట చెరువు దగ్గర. ఆల్రెడీ పంతులు గారితో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేయించాను. పొద్దున్నే రమ్మన్నారు. పడుకో. మరి ఇంట్లో కార్యక్రమాలు ఏంటి? ఇంట్లో కార్యక్రమాలు అమ్మందుగా, అమ్మ చూసుకుంటుందిగా. మనం ఇక్కడ ఉండకూడదు, అంతే. ఎందుకంత ఎమోషన్ అవుతున్నావు? ఎందుకంత కంగారు పడుతున్నావు విజయ్? ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేయలేదు కదమ్మా, కంగారుగానే ఉంటుంది. మా నాన్న కూడా నేను చేయలేదు, అందుకే కంగారు. ఏంటి విజయ్, కంగారు పడుతున్నావేంటని అడిగితే చిరాకు పడుతున్నావేంటి? ఒక భార్యకి కర్మ చేసే భర్తలా లేవు. ఏదో అనాథ మనిషికి అనవసరంగా నేనిదంతా చేయడం ఏంటా అన్నట్టున్నావు. జానికి నీకు మాట చెప్పనా? యాక్చువల్గా నాకు ఎలాంటి కార్యక్రమాల మీద నమ్మకం లేదు, అది నిజం. ఇంకా చెప్పాలంటే నందిని పోయిందని విషయమే నా మనసు ఒప్పుకోవట్లేదు. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ప్రాణం. అంత మాత్రం చేత నాకు నందిని అంటే చిన్నచూపు లేదు, అయిష్టత అంతకన్నా లేదు. తనతో నేను కాపురం చేశానే, షీఈ్ మై వైఫ్.
అది నువ్వు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ వయసులో తనకి ఇలా జరిగిందనే బాధ, అది నీకు కోపంలా కనిపిస్తుంది. తనకి ఇలాంటి కార్యక్రమాలు నా చేతితో చేయాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. చెయ్యాలని ఏ భర్త ఇష్టపడడు, బాధపడతాడు. అది నీకు కోపంలా కనిపిస్తుంది. ఇప్పుడు కూడా నేనేమనుకుంటున్నానో తెలుసా? ఎవరో పోతే నందిని పోయిందని అనుకుంటున్నానేమో. నందిని ఇంకా బతికే ఉందేమో, మనకి దగ్గరలోనే తిరుగుతుందేమో అనిపిస్తుంది. అది ప్రేమ, జాలి, కానీ నీకు అది కోపంలా కనిపిస్తుంది. ఇంకెప్పుడు ఇలాంటి టాపిక్ తీసుకొని రాకు. ఎర్లీ మార్నింగ్ 5 o'clock మనం లేచి వెళ్తున్నాం. ఇందులో ఇంకెలాంటి మార్పు లేదు. అయితే నందిని అంటే నీకు ఇష్టమే అన్నమాట. ఏంటి జానికి ఇది? ఇష్టం లేదంటేనేమో ఇష్టం లేదా అంటావు, ఇష్టం ఉంది అంటే ఇష్టం ఉందా అని అడుగుతావు. అంటే ఇప్పుడు తను నేను ఇష్టపడాలా వద్దా? ఏం చేయాలో నువ్వే చెప్పు. భర్తగా చిన్న కర్మ చెయ్యి. జానికి, అసలు నీ ఇంటెన్షన్ ఏంటి? నందిని నేను ఇష్టపడాలా వద్దా? రే, నువ్వు నా ప్రాణం రా. నందిని కూడా. అంత ప్రేమించేదాన్ని నువ్వు ప్రేమించకపోతే నాకు కోపం. నేనింత ప్రేమించే నువ్వు దాన్ని ప్రేమిస్తే దానికి నాకు కోపం. ఇది పిచ్చితనం కాదు, ఆడతనం. ఎన్ని గంటలకి లేవాలి? 5 గంటలకి. అలారం వినిపిస్తుందా? వినిపించకపోయినా నేను నిద్ర లేపుతానులే. సరే. నందిని, 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 నందిని,
హరి, నందిని కనిపించట్లేదు. నందిని కనిపించడం లేదా? రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్తానంది. ఒకవేళ అక్కడికి వెళ్ళిందేమో. వెళ్ళుంటుందా? అక్కడికి వెళ్ళుంటుందా? ఏమో, వెళ్ళుంటుందేమో అంటున్నాను. ఏమో అన్నావు కదా. ఏంటి ప్రవళిక కంగారు పడుతున్నావు? అబ్బే, కంగారేమీ లేదు. హరి, నందిని కనిపించట్లేదు. నందిని కనిపించడం లేదా? రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్తానంది. ఒకవేళ అక్కడికి వెళ్ళిందేమో. వెళ్ళుంటుందా? అక్కడికి వెళ్ళుంటుందా? ఏమో, వెళ్ళుంటుందేమో అంటున్నాను. ఏమో అన్నావు కదా. ఏంటి ప్రవళిక కంగారు పడుతున్నావు? అబ్బే, కంగారేమీ లేదు. పోను బాబు, నందిని ఎక్కడన్నా చూసావా? లేదమ్మగారు. రాత్రి ఇంట్లోనే ఉంది కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏమోనమ్మా, నాకెట్టా తెలుస్తుంది? అవును కదా, నీకెలా తెలుస్తుంది? ప్రవళిక ఏంటి, ఏమైంది? అబ్బే, నాకేమవుతుంది? నాకేం కాలేదు. కాకపోతే నందిని గురించి ఇంటికి వెళ్ళిపోయింది కదా, అందుకే. ఇంటికేగా వెళ్ళింది. ఆ ఇంటికే, అక్కడికే. మరి ఇంకేంటి? అది కాదు హరి, తను వెళుతున్నప్పుడు మనకి చెప్పాలి కదా. నాకు చెప్పాలి, నీకు చెప్పాలి, పూలబాబుకైనా చెప్పెళ్ళాలి కదా. ఎవరికీ చెప్పకుండా అలా వెళ్ళిపోవడం ఏంటా అని. రాత్రే మనకి చెప్పిందిగా ప్రవళిక. తను మొండిది. తను అనుకున్నదే జరిగిపోవాలంటుంది. నీకు తెలుసుగా. అయినా తన ఇంటికేగా వెళ్ళింది. వెళ్ళని. హలో దేవి. చెప్పు ప్రవళిక. అది నందిని కనిపించట్లేదు. కనిపించటం లేదా? ఏంటి ప్రవళిక, ఏంటి నువ్వనేది? అవును దేవి, పొద్దున లేటుగా లేస్తుంది. ఈలోపు అక్కడ జానకి మహేష్లను తప్పించొచ్చు అని రాత్రి తనకు నిద్ర మాత్రలు ఇచ్చి మరీ పడుకోబెట్టాను. ఇప్పుడు లేచి చూస్తే నందిని ఇంట్లో ఎక్కడా లేదు. మరి ఇప్పుడు ఎక్కడికెళ్ళి ఉంటుంది? ఎక్కడికో ఏంటి, నాకు తెలిసి మీ ఇంటికే బయలుదేరి ఉంటుంది. ఇప్పుడా? ఇక్కడికా? అవును, రాత్రి తన ఇంటెన్షన్ బట్టి మహేష్కి కార్యక్రమం జరిపించడానికి తను అక్కడికే బయలుదేరి ఉంటుంది. ఈ పాటికి దారిలో ఉండుంటుంది. ఏంటి ప్రవళిక ఇది? ఇప్పుడేం చెయ్యాలి? వీళ్ళిద్దరూ ఇంట్లోనే ఉన్నారు. నందిని కార్యక్రమం అవందే, కదిలేది లేదు అని జానకి ఇక్కడే కూర్చుంది. ఇప్పుడేం చెయ్యాలి? అది అర్థం కాకే నేను నీకు ఫోన్ చేశాను. కానీ ఒకటి, ఏం చేసినా ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది. ఆలోచించు, ఏదో ఒకటి చెయ్యి. నేనేం చేయగలను? ఇప్పటికే నాకు కాళ్ళు చేతులు ఆటం లేదు. దేవి ప్లీజ్, ఏదో ఒకటి ఆలోచించు. ఏదో ఒకటి చెయ్యాలి, తప్పదు. టైం లేదు. ఏ క్షణమైనా నందిని అక్కడ ఇంట్లో అడుగు పెట్టొచ్చు.
పొద్దునే ఏంటి ఫోను? ఎవరు? తెలిసిన వాళ్ళ? నందిని వచ్చింది కదూ. ఆ, కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు మొదలు పెట్టావా లేదా? ఆ, ఇంకా మొదలు పెట్టలేదా? ఆ, ఓహో, నేనొస్తే గాని ఏది మొదలు పెట్టవన్నమాట. ఆ. ఏంటి అన్నిటికీ ఫోన్లో ఎవరు? త్వరగా మాట్లాడి అవతల చాలా పనులున్నాయని చెప్పు. ఆ, దేవి, విజయ్ జానకి ఇంట్లోనే ఉన్నారుగా. ఆ, అందరూ అక్కడే ఉన్నారు కదా. ఆ. ఒకరినొకరు చూసేసుకుంటారు కదా. నందిని, అక్కడికి వెళ్ళకు. ఏ? ఏమీ లేదు, వద్దు చెప్తున్నాను కదా. ఆగు. ఏమైంది అత్తయ్య? రా కిందికి రా, నేను చెప్పాను ఎందుకు? కదా. ఏమైంది? నువ్వు రా. సరే సరే, నువ్వు వెళ్ళు. అసలు ఏమైంది అత్తయ్య? వెళ్ళమంటారు, వద్దంటారు, ఏమైంది? ఏమీ లేదు, నువ్వు పైకెళ్ళు. నేను చెప్తున్నాను కదా, నువ్వు పైకెళ్ళు. నందిని, నేను చెప్తా కదా, ఏమైందయ్యా? నువ్వు రా. ఏమైంది? ఎందుకు నువ్వు ఇలా నన్ను కిందకి పైకి రా. కిందకి తిప్పుతున్నారు? ఏమైందో చెప్పండి. అది పైన బాత్రూమ్ బాగోలేదు, కింద బాత్రూంలో ఫ్రెష్ అవుద్దు గాని. బాలేదా? ఏమైంది? ఏదో ప్రాబ్లం అమ్మా, బ్యాడ్ స్మెల్. అవునా? ముందు స్నానం చేసి ఫ్రెష్ అప్ అవ్వు. ఆ కార్యక్రమం మొదలు పెట్టాలి కదా, టైం అవుతుంది. వెళ్ళు. సరే. వెళ్ళు. ఏంటమ్మా? వచ్చింది, బాత్రూంలో ఉంది. వెళ్ళు. పైన గదిలో ఎవరున్నారు? పైన ఎవరున్నారు? ఎవరు లేరే. మరి డోర్ సౌండ్ వస్తుంది. చెప్పాను కదా, ఆ డోర్ బాగోలేదు, లూజ్ అయిందని. గాలికి అటు ఇటు కొట్టుకుంటుంది అంతే. వెళ్తానులే గాని నువ్వెందుకంత టెన్షన్ పడుతున్నావు? టెన్షనా? లేదే, ఏమీ లేదు. ముందు నువ్వు వెళ్ళు. అయినా ఇంట్లో ఇంత కార్యం పెట్టుకుని టెన్షన్ ఉండదా ఏంటి? వెళ్ళు.
విజయ్ ఏంటంత టెన్షన్గా ఉన్నావు? ఆ, ఏం లేదు ఏం లేదు. లేదు, ఏదో ఉంది.